అండి. ఇప్పుడు పరిపాలన వేరు, పార్టీ వేరు. ఇక్కడ పరిపాలనలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. పార్టీ నిర్మాణంలోనో, పార్టీ నడపడంలోనో, పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. ఇప్పుడు మనం పరిపాలనని, పార్టీని రెండిటిని జాయిన్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వలేదు అని బొత్స సత్యనారాయణ గారు ఎక్కడా చెప్పలేదు. మరి మీతో ఎవరన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు తర్వాత కూడా ఇమ్మీడియట్ గా వారిని ఎమ్మెల్సీని చేసి ఫ్లోర్ లీడర్ చేశారు. అవి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకునే అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయిన వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళకు వచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. మేమేమి కాదు వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం తెలియదు అని కూడా నేను చెప్పను. కానీ అది ఎందుకు ట్రావెల్ అయ్యారంటే ఒక నమ్మకంతో, ఒక బాండ్తో వాళ్ళు వెళ్తా ఉంటారండి. ఇప్పుడు అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ప్రధాన కార్యదర్శిగా వారు బయటకు వచ్చి వారి గలం వినిపిస్తారు. అఫ్ కోర్స్ మళ్ళీ ఇప్పుడు రెడ్డి అనే తోకుంది కదా అంటారేమో, కానీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు కదండి. ప్రాధాన్యతలు అనేటివి మారుతూ ఉంటాయి, వాళ్ళ పనితీరును బట్టి మారుతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. అదొక నిరంతర ప్రక్రియ.